సార్ 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 టూలెట్ బోర్డు చూసి వచ్చిన సార్ బయట రూమ్ కిరాయి ఉన్నదా సార్ కొద్దిగా? ఉన్నది. ఫ్యామిలీయా బ్యాచులరా? బ్యాచిలరా సార్? ఉన్నది. పైకెళ్ళు, ఫస్ట్ ఫ్లోర్, 4000 రెంట్. సార్ వెళ్ళి చూడండి. సరే సార్ చూస్తా. పో. అన్న ఓనర్ ఇక్కడ ఉండమన్నాడు, బయటికి పోయేది ఉంది, బ్యాగ్ ఇక్కడ పెట్టి పోయేస్తాను. ఓకే పెట్టు. ఆ బ్యాగ్ తీసి అక్కడ పెట్టిపోరా. అన్న బ్యాగ్ ఏదన్నా ఇక్కడిది? ఎక్కడదిరా? ఏం లేదు, ఈయనే పెట్టిన. ఎక్కడుందిరా బ్యాగ్? బ్యాగ్ లేదేం లేదు. చల్ దింగి నేను రూమ్ లోకి ఎవరు రానిచ్చారా? పోరా బైపో. అన్న మీరు బ్యాగ్ వేయకుండా మంచిగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా అరే ఉరుకుతున్నాడు, పట్టుకోండి. అయ్యో ఈ రోజు బక్రాగడ మంచిగా దొరికిండ్రా. అవునరా, గదమంగిన ఉరికిండు. పారే, ఇంకోటి ఎవరైనా దొరుకుతారని చూసాం. పారే. ఎక్కడికైనా కర్రీ పాయింట్ కాడికైనా పోయి కొంచెం బోల్లోని కచ్చుకుంటా. అమ్మా మీ గిన్నెలు తోముతా కానీ కొంచెం అన్నం ఉంటే పెడతావా అమ్మా? తోంపో. మేడం ఏడ పెట్టాలి? అక్కడ పక్కన పెట్టు. ప్రియా అన్నం పెట్టు. థ్యాంక్స్ మేడం. షాప్ మాది ఓపెన్ చేయాలి. ఏం చేస్తాను వీడ? తిన్నాక పోతాను. షాప్ నాది, ఇక్కడ ఎందుకు తింటాను అన్నం? అన్న ఒక్క నిమిషం అన్న. లేదు షాప్ తీసుకోవాలి, తొందర వెళ్ళిపో. అన్నా ప్లీజ్ అన్నా. అయ్యో దేవుడా, తిందామనుకున్న ఒక్క బుక్క కూడా పోయే కదరా. ఎంత పని అయిపోయి కదరా. అయ్యో అన్నమంతా భూమి పాలు చేసి కదరా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎందుకు కూర్చున్నారు?
మీరెవరు? నేనెవరినో గాని ఇది తీసుకో తిను. నీ పేరేంటి? నా పేరు కిరణ్. అవునా, తిను. నేను ఆకలితో మీకెలా తెలుసా అండి? నాకన్నీ తెలుసు గాని ఫస్ట్ ఇక్కడి నుంచి పోదాంపా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? హీరో అయిదామని వచ్చిన. ఈ సిటీలో ఎక్కడి నుంచో వచ్చినా ఎవరు హీరో కాలేదు ఇప్పటిదాకా. నేను మా అమ్మ నాన్నకు హీరో అయితేనే ఇంటికి వస్తానని మాట ఇచ్చిన. నేను ఇక్కడ హీరోగా అంది ఇంటికి వెళ్తే నన్ను అందరూ హేళన చేస్తారు మేడం. నీకెవరు చెప్పారు ఇక్కడ హీరో అవుతావని? ఇక్కడ కృష్ణనగర్ కాడ ఆడిషన్స్ జరిగినాయని నేను అవన్నీ వచ్చిన. వేస్ట్. ఎన్ని కష్టాలు పడ్డాయినా నేను హీరో అయిదామని అనుకుంటాను. నువ్వు అనుకుంటున్నావు అది కరెక్టే గాని ఇక్కడ కాలేవు కదా. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. అన్ని తెలిసిన మీరే ఇట్లా అంటే ఎట్లా మేడం? ఇంకెన్ని రోజులని ఇక్కడే బాధపడతావు? లక్ష్యాన్ని సాధించే వరకు మేడం. అన్నా, ఇక్కడ ఏం జరుగుతుంది? షూటింగ్ జరుగుతుంది అన్న, ఫైటింగ్ సీన్. ఫైటింగ్ సీన్ జరుగుతుందా? అన్ని సినిమాల్లో హీరో రేప్ చేయడానికి ముందు వస్తే మన సినిమాలో సార్. హీరో రేప్ చేసిన సార్. తర్వాత రావాలే. సార్ ఒక్క నిమిషం చెప్పు. సార్. సార్ ఒక అవకాశం ఉంటే చెప్పండి సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు ఆడిషన్స్ అయిపోయే అవకాశాలు లేవు. అవకాశాలు ఉన్నప్పుడు నీకు కాల్ చేస్తాను, అప్పుడు వచ్చేసే. సార్ ఎట్లా చేయండి సార్, నేను మంచిగా చేస్తాను సార్, ప్లీజ్ సార్. ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. చెప్పాను కదా. ఏ బాబు ఇదని పక్క తీసుకెళ్ళు. సార్ 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 ఏ సార్, పోరా బై సార్. పో. అబ్బా వా, అంత వాసన వస్తాం కదరా. దేవుడా, ఊళ్ళో షార్ట్ ఫిలిం తీస్తే అక్కడ ఎవరు దిగడే, ఇక్కడ ఛాయిస్ల కొరకత్తే ఇక్కడ ఎవరు కానరా. ఈయన బతికెప్పుడు మారుతుందో ఏం కథో. ఇయ్యా.
అమ్మా నీ బాచినది దోమలు ఏమో దోమలు ఎక్కడేరు నీ దోమలు పడగా నెత్తిలో కూడా పడ్డాయి ఎదురా ఎక్కడ ఇరవై అరే కూర్చున్న కానీ కొడుతుంది మళ్ళా ఎట్లా చేయాలి కప్పుకుందంటే సిద్ధరు లేదా ఏం లేదా ఏం చేయాలి గోసపడు రాదే ఈ కుట్టిన కానీ కొడతాను అరే ఎట్లా చేయాలి తిన్నావా? తిన్నా. నువ్వు ఒక్కడివే పడుకున్నావని వచ్చినా. అవునా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అరే నేను చిన్నప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించిన. ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం నాకు. నేను కూడా ఆ అమ్మాయికి చాలా ఇష్టం. ఎవరు అమ్మాయి? మా ఊళ్ళో ఉంటుంది. ఎలా కుదిరింది మీ ఇద్దరికి లవ్? చిన్నప్పటి నుండి నేనంటే ఆమెకు చాలా ఇష్టం. లచ్చే ఓ లచ్చే లచ్చే బయటికి వెళ్ళవే, ఇంట్లో ఉన్నావా లేవే నీ అవ్వాని. ఓ లచ్చి ఏంది బాగా వస్తానావేంది? వెడిపోయినావు ఎంతసేపు? ఊళ్ళో పోయినా నేను. ఎందుకు? ఏ పని ఉండే. ఏం పని? మన రామస్వామి కొడుకు లేడా? ఉన్నాడు. వాళ్ళ కొడుకు కిడ్నీలు ఖరాబ్ అయినాయటనే. మన కొడుకు ఉన్నాడు కదా అని పనికి వస్తాయట. 2 లక్షలు మన ఇంట్లోకైతే నా తాగుడికైతే. ఇక్కడ ఒక సంతకం పెట్టినాం అనుకో, భార్యాభర్తల సంతకం కావాలన్నాడు, 2 లక్షలు వస్తాయి. మనం 100 బస్సు ఉండొచ్చు. ఇప్పుడు నేను సంతకం పెట్టాలి, మన కొడుకు కిడ్నీలు ఇయ్యాలి. మన ఒక్కగానొక్క కొడుకు కిడ్నీలు ఇస్తే మనల్ని ఎవడు సాత్తాడు, మనల్ని ఎవడు పోషిస్తాడు? నువ్వు ముసలాడు అవుతున్నా, నేను ముసలిదాన్ని అవుతున్నా. అంత లావైతే నీ కిడ్నీలు పాడుతా ముందెళ్ళి. ఎవరెవరి మాటలు పట్టుకుని వచ్చినావురా తాగుబోతు గుంజుగా? అవ్వాని సంతకం పెట్టాడే బాగా రుబాబు చేస్తానే నువ్వు. మ్యాక్కెళ్ళి ఎవడే తాగుబో
తాగుపోతా ముండా కొడుకు కొడుతున్నాడు. రారల్లో రారల్లో ఓ లచ్చక్క మల్లక్క ఈడు కొడతాండ్రా. రాండా రండక్క. ఓర్ కిరణ్ గో మీ అవ్వని మీ అయ్య కొడతాండ్రు. వీడి తాడు తగ తలపంట పగలా వీడు తాగొచ్చు. నన్నేను కేసిపోతాను. ఆవురా నీ అవ్వ కొడుకుల సంగతి చెప్తా. ఆగురా పోని బిడ్డ పోని. నీ అవ్వ మీ సంగతి చెప్తా. టేబుల్ ఒక్క రూపాయి లేదు. ఈ అవ్వ బియ్యాన్ని అమ్ముకొని తాగుతా. ఈ అవ్వ. నాకెవర్రా ఎదురు చెప్పేది? ఈ అవ్వని నామినారుగా కొట్టిపోయింది బాడుక మనల్ని. లంచ కొడుకు ఏడకు పోయిండ మళ్ళీ రోజు తాగొచ్చి హింసిస్తున్నాడు. మా ఆకలి అవుతుంది. అన్నమా బిడ్డ ఆకలి అవుతుందా? ఇంటికి వేసుకోరా అన్న. వేసుకొచ్చుకో పో బిడ్డ పో. కాలు మొక్కనయ్యా కొట్టనయ్యా కొట్టకయ్యా ఇంకొతనయ్యా వదిలేయ్యా ఇంకొత కొట్టనయ్యా కాలు మొక్కయ్యా వదిలే కొట్టకయ్యా 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 ఇంకోసారి కొట్టకయ్యా ఇంకోసారి కొట్టకయ్యా పెట్టనయ్యా వదిలేయ్యా ఇంకొత కొట్టనయ్యా కాలు మొక్కయ్యా వదిలేయ్యా వదిలే కొట్టకయ్యా 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 ఇంకోసారి అమ్మా ఇందులో గంజంపవా? ఏంటిది బిడ్డ? కొంచెం గంజంపవా? దా పట్టు బిడ్డ పట్టు. ఏంటిది బిడ్డ? గంజి. అన్నం ఏది? తేలేదమ్మా. తేలేదా? ఏమైంది అన్నం? నాయన కొట్టిండు. నాయన కొట్టిండా? అన్నం పడేసిన. అన్నం పడేసినవా?
వాడు తాడు దెంప, వాడు ఎన్నడు చేస్తాడు. తాగమ్మా. సరే కొంచెం తాగుదాం బిడ్డ. అమ్మా నువ్వు తాగు. నాకొద్దు బిడ్డ, నువ్వు తాగు. నువ్వు ఆకలితో తాగమ్మా. నువ్వు తాగు. నాకు చాలు బిడ్డ, నువ్వు తాగేగా. కొంచెం అన్న పెడితే బాగుండు. నాన్న వచ్చే దారిలో కిరణ్ అవుపడ్డాడు, ఆయనకు అన్నం పెట్టినా, అంతా అయిపోయింది, నీకు తర్వాత తెస్తా. నేనేం బాధపడను తల్లి, తర్వాత తింటా. వెళ్ళి ఆడుకో. ఉమ్. ఓ రమ్మశ్రీ ఇట్రా, మీ అయ్య బిడ్డల సోద అయిపోయిందా? ఇట్రా. ఏంటిది పిన్ని? ఆ దుకాణంలోకి పోయి సర్ఫ్ ప్యాకెట్ పట్టుకురా పో. సరే పిన్ని, తీసుకొస్తా. ఇది దొక్కితే అటు పోతుంది సైకిల్. నన్నే కింద పోతావే సైకిలే. నేను నిన్ను లేపాలా, నన్ను లేపాలా? లేయ్ లేయ్ లేవలై లై అవలై. నీ అవ ఇట్టు కడతా. నా వడ్డాను, నా వడ్డాను, నా రంగు రంగుల్లో వడ్డాను. ఎట ఉడుతూ నేను చూసాగది తైగిలే. వచ్చిండయ్యా మొగోడు. ఏడదాకుంటూ బొరుకుంటూ వచ్చినవరా పగిడిగా? నేనెక్కడ బొర్రలేదే, నేనేడ తాగలేదే. ఏందమ్మా గట్ల తిడుతున్నావు ఆయనను? వీనికేమో బాగా ఆస్తున్నదని మా అమ్మ సెకండ్ హ్యాండ్ గనికిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసింది. వీడేమో తాగి తాగి ఉన్నదమ్మిండు. ఉన్న 3 ఉన్నది పాడైపోయా. ఆఖరికి ఆ పైడు కూడా పని చేయకుండా అయిపోయా. బానే పని చేస్తున్నా కాదే. ఏం పని చేస్తున్నారా నువ్వు నీ షిప్రెట్కెలు? అది కాదే. ఏది కాదు? అతారా సక్కగా ఉంటేనే పతారా సక్కగా ఉంటుందరా పగిడిగా. నేననేది చూప్, ఇంకో మాట మాట్లాడితే నీ మాడు వలుగుద్ది.
అన్ని మూసుకొని పోయి బట్టలు వెళ్ళిపోనాడా? ఏంది నాన్న పిన్ని అట్లా తిడుతుంది? ఏ జన్మలో ఏ పాపం చేసిందో తల్లి, దాని తిట్లను భరించాల్సి వస్తుంది తల్లి. ఏమైంది నాన్న తాగినావు? మీ అమ్మ గుర్తుకొచ్చింది తల్లి. రాజా లెక్క పడుకున్నారా? గిదే ఛాన్స్. సంతకం పెట్టుకోవాలంటే ఇప్పుడే పెట్టుకోవాలి. మంచి మంచి సర్పంచుల పేరు ఇదంతా. ఇక నాకు 2 లక్షలు వచ్చినట్టేరా బిడ్డ. ఈ నెత్తుకపోయి వాళ్ళకిస్తే అయిపోయినట్టే. అయ్యా ఈ నెత్తుకపోతాయ్యా. పిల్లగాని తీసుకోపోతున్నావు, ఏడికి తీసుకువెళ్ళిపోతున్నావు? వదిలిపెట్టు, ఏడికి తీసుకుపోతున్నావు? కుక్కల కొడక వదిలే, నా బిడ్డను ఎక్కడ తీసుకుపోతున్నావు? వదిలే, ఎక్కడ తీసుకుపోతున్నావు? నా బిడ్డను ఎక్కడ తీసుకుపోతున్నావు? వదిలే, వదిలే నా కొడుకుని వదిలే. ఎటు తీసుకుపోతున్నావు? నా కొడుకు నమ్ముకుంటారా నువ్వు? కుక్కల కొడక, గాడిద కొడక, నువ్వు మనిషికి పుట్టలేదురా? నువ్వు కొడుతున్నావేంద్రా? ఎందుకు కొడుతున్నారా నువ్వు నన్ను? ఊళ్ళందరూ ఎట్లా బతుకుతున్నారు, నువ్వు ఎట్లా తంతున్నావురా నన్ను? తాగొచ్చి తాడు తెంప జుట్టు పట్టి నా ఎంటికలన్నీ పోతున్నాయి. ఇడుగు నా జుట్టు, ఇడుగు ఇడుగురా బాడ్కా, ఇడుగు. అబ్బా నాయనా, నీ మీద మన్ను పోతే, నీ మీద దుమ్ము పోతే, గాడిద కొడక, ముండ కొడక, నన్ను కొడుతువి, నన్ను నాగం చేస్తువి. నువ్వు మునిగి పోను, నువ్వు నాశనం కాను, నన్ను కొడుతువి, నువ్వు నాగం చేస్తువి. సంగతి దేవుడా, కాలొస్తలేదు, కాలొస్తలేదు. బిడ్డను తీసుకుపోతాను. అమ్మో, నా బిడ్డను తీసుకుపోతాను. అమ్మా, నా బిడ్డను వదలు, ఎక్కడికి తీసుకెళ్ళదు. అమ్మో, నా బిడ్డను వదలు, నా బిడ్డను వదలు. అమ్మో, నా బిడ్డ. అయ్యా, మీ అమ్మ కాలిరిగిందని బాధపడకు. మీ అమ్మ ఏడున్నది? హాస్పిటల్లో. ఏమీ బాధపడకు, నేను వెళ్తున్నా. నువ్వు బడికి ఎందుకు వస్తలేవురా? మా అవ్వ కాలు ఎరిగింది, మా అయ్య తాగి తిరుగుతాడు. నేను కూలికి పోతేనే ఇంట్లోకి వెళ్తుంది, నేను బడికి రాను. తాగుబోతు తండ్రుల వల్ల ఇలా ఎందరి పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి.
అబ్బా ముద నష్టపు దానా చిట్టి కట్టుమని 5,000 ఇస్తే పొడగొట్టుకొని వచ్చినావా? నేను పొడగొట్టలేదు పిన్ని, వెనక నుంచి వచ్చి తీసుకెళ్ళాడు. నువ్వు తిప్పుకుంటూ పోయినట్టున్నావు, వెనక నుంచి వచ్చి గుంజుకొని పోయిండు. అలా ఏం కాదు పిన్ని. నాకేం చెప్పకు, నువ్వు 5,000 తెస్తేనే నీకు నీ అయ్యకు తిండి. చాలు నడు, ఇంకేం చూస్తున్నావే, ఇంతకని పడినాడు. అయ్యో పిన్ని, అయ్యో వద్దు. వాయ్యో! కిరణ్! వీడియో పడుతున్నా హెల్మెట్ పడుతున్నా. ఎలకెళ్ళి వచ్చి పాడైనవరా? ఏంద్రా పర్సన్ ఎత్తుకొస్తాను? మా అమ్మకి మంచిగా లేదన్నా, అందుకనే అన్న అవునా? దొంగతనం చేసిన. అమ్మకి మంచిగా లేదన్నా. లేరా లే అమ్మ పైకి లేరా. అసలు ఏం జరిగింది అన్న? మా అమ్మకి మంచిగా లేదన్నా, అందుకనే దొంగతనం చేసిన అన్న. మా అమ్మ ఆరోగ్యం మంచిగా లేదన్నా. అమ్మ ప్రాణాలు మంచిగా లేకపోతే పర్సు దొంగతనం చేస్తావారా? ఎవరిని అడిగినా గానీ డబ్బులు ఇవ్వడం లేదన్నా. మా అమ్మ ప్రాణాలకు చాలా ప్రమాదంగా ఆపదగా ఉందన్నా, అందుకోసమే చేయడం జరిగిందన్నా. సారీరా. ఇగో ఇది నేను నాటకాలు వేస్తే చైనీచులు, ఇది తీసుకోరా. అమ్మకి ఎట్లున్నదో ఏమో. ఇది నేను నాటకాలు అయిపోతే ఇచ్చిన గొలుసు, ఇది దగ్గర పెట్టుకొని నాకు ఇది ఇరా. అన్నా నీలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళు ఎవరు దొంగతనం చేయలేరన్నా, చేయరు కూడా. అట్లా ఎందుకంటే ఎట్లా తీర్చుకోవాలన్నా? అట్లా ఈ రోజులలో కూడా నీలాంటి వాళ్ళు ఉండడం చాలా గ్రేట్ అన్నా. ఇది మా లవర్ పర్స్ కాదురా. నాకు తెలియదన్నా. సరే అది ఉంచుకో ఇక. హే, నా పర్స్ ఎక్కడ దొరికింది? దొంగ మా మమ్మీకి తలిగి వెళ్తా అంటే పర్సులా నీ సెల్లు చూసి నీదే పర్స్ అని తీసుకొని వచ్చిన. థ్యాంక్స్. తీసుకొని మీ అమ్మకి. మా పిన్ని చాలా తిట్టింది పర్స్ పోయినందుకు. ఇందులో 5,000 ఉండే. మెడలు పెట్టి బయటికి నూకింది. నువ్వు ఏం బాధపడకు, ఇప్పుడు ఈ పర్స్ తీసుకెళ్ళి ఇయ్యి. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో, నేను ఇక్కడ ఉండను. ఒక్క 1 year ఆగు. 1 year అయితే నేను సెట్ అవుతా. సెట్ అయినాక తీసుకొని వెళ్తా. ఓకే. నేనున్నా కదా, నీకెందుకు బాధ? నువ్వేం టెన్షన్ తీసుకోకు. ముందు పర్స్ తీసుకెళ్ళి మీ పిన్నికి. బాయ్ బాయ్. కిరణ్, కిరణ్, నేను ఊరికి పోతాను. మళ్ళీ ఎప్పుడొస్తావు? మళ్ళీ 10 రోజులకు వస్తా. ఏమి బాధపడకు కిరణ్. బాయ్ కిరణ్. కిరణ్, ఓ కిరణ్. ఏంటే చిన్నప్పటి నుంచి సగం దూరం వెళ్ళి మళ్ళీ ఊరికొచ్చి కౌలించుకుంటావు? నిన్ను వదిలి వెళ్ళలేక వచ్చా. అబ్బా ఏతులు కొట్టకు గాని ముందు తీసుకెళ్ళి పర్సి. ఓకే 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 బాయ్. బాయ్.
అరే అన్నా ఇక రండ్రా. గీ దుకాణంలోకి వెళ్ళి ఒక బీడీ కట్ట అగ్గి పెట్టబట్టుకరారా. ఏంద్రు అయినడు కానాడు మనకు అందరు పని చెప్పుడు ఏంద్రు? అందరూ మనల్ని అలగల లెక్క చూస్తురనా? అవునరా, ఇలా మంచిగా నాటకాలేసి మంచి పేరు తెచ్చుకోవాలరా. ఎటు పోతాలరా? నాటకాలు అయిపోతానం బా. ఇప్పుడు నడగలేసి ఎవడు బాగా పడతాడరా? ఏంది బావ గట్లా అంటాను? ఈ లోడ పట్టుకో, బీడ అంటూ పెట్టుకోలే. ఏంది బావ నన్ను పట్టుకోమంటాను? ఏంద్రా మనల్ని ఏరుగా పోయి లోట కూడా పట్టుకోమంటాను. ఏంద్రా పరువు పోవట్టే కదరా. వచ్చి అరే లోట తీసుకోమని చెప్పురా. చెప్పురా రే. అన్నా ఈ లోటా తీసుకొని పోవే, మాకు లేట్ అవుతుంది. అరే ఏంద్రా వాడేమో నిన్న బీడి కట్ట అగ్గి పెట్టదేమంటాడు, వీడేమో ఎరగబోయే లోటిచ్చి పట్టుకొని రా అంటాడు. అసలు ఎట్లా పోతారా మనకి శని? మన ఇంటికెళ్ళి బీకి 3 బాటలు వేసి దాని చుట్టూ తిరిగి ఉచ్చబోసి కాలబెట్టాలన్నా, అప్పుడు మన శని పోతుంది. అమ్మా అట్లా చేయాలరా? అరే నువ్వు చెప్పినట్టే చేద్దాం బట్రా. అరే ఇది 3 బాటలు కదా రా, పీకేద్దాం బట్రా. శనిపోయి దీని చుట్టూ ఉచ్చబోతే మన శని అంతా పోయినట్టేనారా? ఏమన్నా శని పోతాయి పారా. ఏమన్నా శని పోయినట్టే పో. శని పోడుగా గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతి. ఈరోజు నా బర్త్డే అని తెలిసి కూడా ఇంకా రావట్లేదు. నువ్వే అని తెలుసు. తీ. అయ్యో ఎట్లా గుర్తుపట్టినవే? నా బర్త్డే అని తెలుసు కదా, ఎందుకు లేట్ వచ్చావు? వస్తా అంటే ఒక డిస్టర్బ్ చేసిందే, అర్థం చేసుకో ప్లీజ్, అర్థం చేసుకో. ఈ మధ్య నన్ను పట్టించుకోవడం లేదు నువ్వు. ఛీ పో. అరే అట్లా పోతే ఎట్లా డ్రా. అబ్బా ఇంకోసారి అట్లా జరగదు, ప్లీజ్ అర్థం చేసుకోవా? ఛీ పో. ఇడిచిపెట్టి ఓకే నువ్వు ప్లీజ్. అర్థం చేసుకోవట్లేదు నన్ను. నేను నిన్ను అర్థం చేసుకుంటాను కానీ నువ్వే నన్ను అర్థం చేసుకుంటలేవు. అరే ఛీ. ఆకలి అయితే అర్థం చేసుకోవే. అరే నా ఆకలి తీర్చే. ఇగో తిను. నువ్వు అట్లా నా నోట్లో పెట్టుడు కానీ నీ నోట్లో పెట్టుకొని నీ నోటితో నా నోట్లో పెట్టాలి. నువ్వు లేటుగా వచ్చావు, నీకు పనిష్మెంట్. నువ్వే తినిపియాలి నేను ప్లీజ్. తినిపియను. నోట్లో పెట్టి తినిపియే. సరే పట్టు తిను. ముందు నువ్వు నోట్లో పెట్టుకో. ఏముందన్న బిడ్డని ఇష్టపడుతున్నారా? ఆస్తుందా అంత వస్తుందా నీకు? జోబులో 1 రూపాయి ఉందా? నా బిడ్డని ఎట్లా పోషిస్తావు నువ్వు? తను సినిమాలకు ట్రై చేస్తున్నాడు పిన్ని. వీడు నెత్తిల సవరం అమ్ముకొని కూడా పని చేయడు. వీనెట్లా ఇష్టపడ్డవే? చీత్తు నా కూతురు కావన్నారా నీకు? రావే.
తను తిన్నాడో లేదో. పోవాలనుంది తన దగ్గరికి, కానీ పిన్ని చూస్తే ప్రాబ్లం. ఎలా వెళ్ళాలి? ఎలాగైనా వెళ్ళాలి. అమ్మయ్య, ఆంటీ పడుకుంది. లేస్తలేడు కదా, ఎట్లా లేపాలి? ఓ మా మమ్మీ ఉన్నాయిగా పక్కకు. వచ్చేయ్, రా, ఉండని. ఇక్కడ మాట్లాడుకునే మా అమ్మ ఇంటి ఇట్రా. ఈ టైంలో ఎందుకు వచ్చినా? మా పిన్ని తిట్టిందని ఫీల్ అయ్యావని వచ్చాను. నేనేం ఫీల్ కాను, నువ్వేం ఫీల్ కాకు. అయ్యో, ఏమైంది? అయ్యో దేవుడా, ఏం చేయాలి నేను? అయ్యో దేవుడా, కిరణ్ లే, కిరణ్. అయ్యో దేవుడా, నేనేం చేయాలి భగవంతుడా? అయ్యో నా వల్లే పాము గర్చింది. కిరణ్ లే, కిరణ్, కిరణ్ లే. అయ్యో పక్కుల్లో పసరు పోస్తారు, పోదాం పోదాం. కిరణ్ లే, కిరణ్, కిరణ్ లే. అయ్యో దేవుడా, ఏం చేయాలి ఇప్పుడు నేను? కిరణ్ లే. దేవుడా, మంట పడతారు అయ్యా. అబ్బా, అయ్యో కిరణ్, అయ్యో దేవుడా, అబ్బా, దేవుడా, మంట పడుతుంది. అబ్బా, అయ్యో, అయ్యో కిరణ్, కిరణ్. ఎక్కడా? అబ్బా కిరణ్, అయ్యో కిరణ్, అబ్బా. ఓ కిరణ్, కిరణ్, కిరణ్ లే, కిరణ్, కిరణ్, కిరణ్ లే, కిరణ్, కిరణ్.
అయ్యో దేవుడా సమయ 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 ఏమైందమ్మా? పాము కరిచింది. నువ్వు టెన్షన్ పడకు, నేను పసరమాన్ని తీసుకొస్తా. ఏడో పోదాంపా. కిరణ్ 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 లే కిరణ్. పక్కకు జరగమ్మా, నువ్వు పక్కకు జరుగు. అయ్యో అయ్యో కిరణ్ 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 లే కిరణ్ కిరణ్ కిరణ్. అలనాడు సావిత్రిదేవి యమధర్మరాజు దగ్గర తన భర్త కోసం కొట్టాడి ప్రాణాలు కాపాడుకుందంటే అబద్ధం అనుకున్న తల్లి, కానీ నీ ప్రేమను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది తల్లి. ఓ దాదా, ఓ తదో తదో, ఓ దాదా, ఓ దాదా. ఓ లక్ష్మమ్మ, మీ ఆయన రాళ్ళ పడ్డాడు. పో. అయ్యా ఎట్లా పడ్డాడు రాళ్ళల్లా? పక్కనే పడ్డాడు. అయ్యో కిరణ్, ఓ కిరణ్. ఏంటిదే? అయ్యో మీ అయ్య తాగి అక్కడ పడ్డాడట. ఆ చిన్నాడు వచ్చి చెప్పిండు రాళ్ల మీద పడ్డాడట, దెబ్బ తాకిందట. అరే చిన్నప్పటి నుంచి తాగి మనం ఎంత కోసిపుచ్చుకున్నాడో నీకు అర్థం కదా అనే సావిడిది. తాగి గోస ఉచ్చుకుంటే ఎట్లా కన్న తండ్రి కదా. చుట్టూనోళ్ళు ఏమంటారు, సత్యనారాయణ కాడికి తీసుకోపో దవాఖానకు. నువ్వు మారవు అయ్య మారాడు, నన్ను కోసపుచ్చుకుంటా. కన్న తండ్రి కదా గట్లంటారా? అయితే మా అయ్య పో. మోతారతి ఉర్రకు. ఏమైంది బాబు? సార్ బాగా తాగి రాళ్ళలో పడ్డాడు సార్, కాలుకు దెబ్బ తాకింది, ఒకసారి చూడండి సార్. నొప్పులు గుంజటానికి ఒక 2 టాబ్లెట్లు రాసిస్తాను, వేసుకోండి, తగ్గిపోతుంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను చిన్నప్పటి నుంచి వీళ్ళని కోసపుచ్చుకున్నా. నాకు దెబ్బ తగిలితే హాస్పిటల్ వేసి బతికిచ్చారు. ఇకనైనా నేను మారకపోతే నా జీవితానికి అర్థం లేదు. ఏం చేస్తున్నావురా? ఏంటిదావా ఊకే ఏం వెళ్తాను? చేస్తున్నావు? దుసుకుంటానా? దుసుకొని సోకులు వరుడేనా? ఏం చేయాలవా? ఊకింట్లోనే ఉంటావా? ఏం పని పాడు చెయ్యవా? నాటకాలు అయిపోతానా కాదే. ఇక నాటకాలు అయితేనే కడుపు నిండుతుందా, బువ్వ కూర వస్తుందా? నీ తోటలందరూ పని చేస్తలేరా? నువ్వు జాబు చెయ్యవా? సినిమాల కొరకు ట్రై చేస్తున్నావా? సినిమాలా? ఏం సినిమాలకు ట్రై చేస్తున్నావు? నేను హైదరాబాద్ పోయి సినిమాలకు ట్రై చేస్తే ఖచ్చితంగా హీరో నువ్వా? అవుతావా? నీ ముఖం. నాకు ఒక 5,000 ఖర్చులకు నేను హైదరాబాద్ పోతా. నేను కుంటిదాన్నాయే, మీ అయ్యి కుంటాడాయే. ఏడ తెచ్చి ఇయ్యాలి 5,000? ఎక్కడైనా బదలాడిగా రాదావా? కుంటిదానికి ఎవరిస్తారు బదులు? నా కాలు మంచిగుండి నేను పనికి పోతే ఎవరైనా ఇస్తారు పైసలు. కుంటిదాన్నైనా ఇంట్లో ఉండబడుతున్నా ఎవరిస్తారు పైసలు? ఏమైనా పని చేయవా? బొచ్చడు మంది చేస్తాలు పని. నువ్వు 5,000 ఖరాబ్ అయితే పో. అంటే కాపో. నేనేమైనా పని లేదు పాటలేదు, సినిమా పేరు చెప్పుకొని తిరుగుతా అన్నావు. రాములు, చేటు మీ షాప్లో పని దొరుకుతుంది? ఏం దొరకదు ఇప్పుడు. ఉంటే చూడు రాదు. లేదు, ఉంటే ఈయన. చేటు మీ కాడ పని దొరుకుతుందా? ఏం లేదు రాములు, ఏం లేదు. ఉంటే చూడు రాదు. ఆల్రెడీ ఒకడు ఉన్నాడు.
నీ అవ్వ నన్ను ఎవడు పనిలో పెట్టుకుంటాడు నీ అవ్వ లాస్ట్ కట్టెలను నమ్ముకొని బత్త ఎంత పని అయిపోయారా పనేరా దేవుడా అయ్యా దేవుడా ఓజన్ పాడుగా తక్కువ లేరా బాబా బాబా షేటు కట్టెల మోపు ఎక్కడే ఆడే మంచిగా ఇస్తా. ఇగో పైసలు. మీ నాన్న కట్టెలు మోసి కూలినాలు చేసిన పైసలు ఇది తీసుకుని హైదరాబాద్ కు పోయి హీరో అయినాకనే రా మరి. సరే అవ్వా, నేను లేనని మీరేం బాధపడకు. మేమేం బాధపడం. సరే నేను పోయేస్తామా? మంచిగా పోయిరా. సరే అవ్వ, బాపు జాగ్రత్త, పోయేస్తా. అది నాకు జరిగిన స్టోరీ. తిరుపతి సార్ ఉన్నాడా సార్? ఎవరు లేరు ఇక్కడ సార్, వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సార్ కలవాలి సార్, ప్లీజ్ వెళ్ళండి, దయచేసి అర్థం చేసి. కలిసేదే లేదు, వెళ్ళండి ప్లీజ్ వెళ్ళండి, ప్లీజ్ సార్, కలిసేదే లేదు, ఒక్కడే సార్, అవకాశమే లేదు, ఒక్కడే సార్. వెళ్ళండి. ప్రొడ్యూసర్ అంటే ఆశమాశం ఉన్నది జనానికి. అబ్బా వాడు అటే పోయిండు, హైదరాబాద్ పోయిండు, సినిమాలకని పోయిండు, అటే పోయిండు. నా కొడుకు ఫోన్ అన్నా చెయ్యాలి. ఇక చేస్తా ఫోన్ నేనే. హలో కిరణ్, ఏం చేస్తున్నావు బిడ్డ? ఏం లేదావా. మంచిగున్నావా నానా? మంచిగానే ఉన్నావా? ఇక్కడ అయ్యే పానం మంచిగా లేదు. అయ్యో, హీరో కాకుండా మంచిదే గాని రానా. సరే అవ్వా. అయ్యను నన్ను వచ్చి చూసిపో. సరే అవ్వా, వస్తా.
అయ్యో తెగిపోయిందే. ఇక్కడ నుంచి అక్కడ దాకా మనదే బాబు. ఇక్కడ ఇదంతా మనదేనా? ఏ పోరి రెస్పెక్ట్. ఆ అమ్మాయి గురించి తెలుసుకో బాబాయ్. సరే బాబు తెలుసుకోండి చెప్తా. బాగున్నావా? నేను బాగానే ఉన్నా, నువ్వు బాగున్నావా? మా పిన్ని రోజు తిడుతుంది. నువ్వు హీరో అయినావా? మనం అనుకున్నంత ఈజీగా అక్కడ సెట్ అయితే లేదు. ఆరాటం ఉంది గాని పట్టుదల లేదు మీకు. అన్ని తెలిసిన నువ్వే ఇట్లా అంటే ఎట్లా? ఆగు కిరణ్, ఏమైంది? చెయ్యి ఏమైంది? వదిలిపెట్టి ఆగు. చెయ్యి కిరణ్, ఆగు కిరణ్. తీయే. రే ఇటు రారా. అన్న నన్న నిన్నేరా. బాగేనా అన్న? బాగే. హైదరాబాద్ హీరో అయినవారా నువ్వు? కాలేదన్నా. నీ చదువులే సందులేదు, నువ్వు హీరో గానికి పోయినావురా? ఏమన్నా మనిషివేనారా నువ్వు? అరే చూడరా, మొన్నటికి మొన్న ఈడేమో కానిస్టేబుల్ అయ్యిండు, ఈడేమో టీచర్ అయ్యిండు, నేనేమో డాక్టర్ అయినా, వాడేమో ఇంజనీర్ అయ్యిండు. నువ్వే ఉన్నావురా, నువ్వు సినిమా హీరో హీరో అంటూ తిరుగుతున్నావు, హైదరాబాద్ పోతున్నావు, వేస్ట్రా నువ్వు. అరే నువ్వు దేనికి పనికిరావురా, కనీసం మేము తిన్న ఇస్తర్లన్నా తీసేరా. ఒక 100 రూపాయలు ఇస్తా, అది తీసుకున్నా బతకరా, అట్లన్నా బతకరా. సరే అన్న, తీతా అన్న. ఊళ్ళో మొత్తం పరువు పోతుందిరా. నేను ఎప్పుడు సెట్ అవుతానో ఏం కథ పో. అదేమో అట్లా అన్నది, వీళ్ళేమో తిన్న తిరాకులు తీసేయమన్నారు. ఆ సిటీకి పోతేనో హీరో ఛాయిస్ రాలే. ఇప్పుడు నేను ఏం చేసి బతకాలి, ఎట్లా చేయాలి? ఐడియా వచ్చింది, ఆగు. నేనే సినిమా తీసి టీవీ ఛానల్లో న్యూస్ ఇస్తా, నటీనటులు కావాలని, ప్రొడ్యూసర్ కావాలని వాళ్ళే వేస్తారు. అప్పుడు ఇది టీవీ ఛానల్ ఇస్తే అప్పుడు ఓకే అవుతుంది. నమస్తే సార్, చిన్న న్యూస్ రాసుకొని వచ్చిన సార్, సార్ని కలవాలి. ఓకే, వెళ్దానండి. నమస్తే సార్, మీరు ఇక్కడ ఉన్నారేంటి సార్? హలో సార్, రండి, మనదే ఆఫీస్, కూర్చోండి కూర్చోండి. ఆయన సార్, మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఛానల్ మనదే, నేనే ఎండీని. అది సరే గాని టీవీ ఛానల్లే ఆడిద్దామని వచ్చిన, నాకు నటీనటులు కావాలి, ప్రొడ్యూసర్ కావాలి అని చెప్పి ఆడి అన్న ఇది. కాకపోతే నా దగ్గర ఆడిద్దామంటే డబ్బులు లేవన్నా, ఉన్నాయి ఒక్క 100 రూపాయలు తీసుకోన్నా. మీరు నాకు ఏ టైంలో అయితే చేయనిచ్చారో ఆ టైం నుంచి నా టైమే మారిపోయి ధనవంతున్నయ్యాను, హై రేంజ్ లో ఉన్నాను. ఈ ఛానల్ ఈ రోజు ఇంత పెద్ద పొజిషన్ లో ఉండడం జరిగిందన్నా. ఈ రోజు నీ దగ్గర డబ్బులు తీసుకోవడం చాలా దారుణం, తప్పు మాట అన్నా. ఇవాళ ఎదిగిందంటే కారణం నువ్వన్నా.
ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చాలా మంచిది. సరే పోయేస్తా, బాయ్ అన్న. రెడ్డి గారు, బాబు గారు, ఇట్రా. 100 కోట్ల ప్రాజెక్ట్ ఏమైంది? ఓకే అయిందా? ఓకే అయింది. ఫోన్ చేయ ఒకసారి. ఆ ప్రాజెక్ట్ ఓకే అయిందా సార్? మా సార్ ఫోన్ చేయమన్నాడు. ఓకే సార్. సార్ సార్ ప్రాజెక్ట్ ఓకే అయింది. మల్లయ్య గారు, చెప్పండి బాబు గారు. అమ్మాయి గురించి తెలుసుకున్నావా? ఆ అమ్మాయిది బర్సనపల్లి. ఆ అమ్మాయికి సొంత తల్లి లేదు, పిన్నమ్మ ఉన్నది. అమ్మాయి ఆ ఊళ్ళో డిగ్రీ వరకు చదువుకొని మధ్యలో ఆపేసి డాన్స్ స్కూల్ పెట్టుకొని నడిపిస్తుంది. అమ్మాయి వాళ్ళ పిన్నికి ఎంత డబ్బు కావాలో ఇచ్చేసి ఆ పిల్లతో నాకు పెళ్లి కొప్పి. సరే బాబు గారు. అమ్మ, రమ్య వాళ్ళ ఇల్లు ఇదేనా? ఇదే. మీరెవరు? మమ్మల్ని ప్రభాకర్ సార్ పంపించిండు. మీరెవరు? నేను రమ్య వాళ్ళ పిన్నిని. మేడం, మీతో మాట్లాడడానికి మేము వచ్చినాం. అవునా, రండి కూర్చోండి. తీసుకోండి తీసుకోండి. చెప్పండి సార్, దేని గురించి వచ్చిర్రు? మమ్మల్ని ప్రభాకర్ సార్ పంపిండు. ప్రభాకర్ సారు మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు. అమ్మాయిని పెళ్లి కొప్పియడానికి కొద్ది డబ్బు కూడా పంపిండు. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేస్తాడు. అమ్మాయిని మాత్రం పెళ్లి కొప్పియాలి. మా పాప డాన్స్ స్కూల్ పోయింది. తీసుకో. సరే, మా పాపను ఒప్పిస్తా. అమ్మాయిని ఎట్లయినా పెళ్లి కొప్పియండి. సరే. అన్నా, నీ గాలిసిన పెద్ద హిట్ అయిపోయింది. అవునారా? నిజమన్నా? సాధ్యం కాదని సాధ్యం చేసావు. ఇప్పుడు నా కళ నెరవేరిందిరా. మొత్తాన్ని సినిమా సాధించావన్నా? తీయాలనుకున్నా కానీ సినిమా తీసి సాధించండిరా. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. మంచి హ్యాపీ న్యూస్ చెప్పినావురా. హలో అన్న, మీ లవర్కి పెళ్ళైందిగా అన్న. ఏంటిది? మా లవర్కు పెళ్ళి అయిపోయిందా? మొన్న. షట్, మొన్న జరుగుతుంది ఇప్పటిదాకా చెప్పావారా? లేడీస్ అంటే రెస్పెక్ట్ తోటి 2 days వెయిట్ చేసిన, అయినా నీ మనసుకు అరగలేదే. అన్న, ఈ అమ్మాయి ఈ ఊరు అబ్బాయినే చేసుకున్నదన్న. ఈమెను చూసిలా మీరు? అన్న, ఈమెను చూసిలా అన్న మీరు? ఈ ఊరు అబ్బాయినే పెళ్లి చేసుకున్నది. తెలియదు బ్రో.
ఇప్పుడు ఎక్కిందే కిక్కు. బా ఎక్కడున్నావే? ఎక్కడ దొరకాలే? కిరణ్, నువ్వేంది ఇక్కడ? వాళ్ళు నన్ను తరుముకుంటూ వస్తున్నారు. ఇదేనా పెళ్లి చేసుకున్నది? అవును. వీని నాన్న నువ్వు ప్రేమించింది వీని దగ్గరే ఉన్నదే. నా దగ్గర కొన్ని కోట్ల డబ్బులున్నాయి. వీడి పెద్ద లేకినోడు వీని దగ్గరే ఉన్నది ప్రేమించినవే. వీడిని మర్చిపో. కొన్ని కోట్లు విలువ చేసే విలువైన ప్రేమ ఇతని దగ్గరుంది. ప్లీజ్, మీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయండి, మీ కాళ్ళు మొక్కుతాను. ఛీ, సినిమా డైలాగ్ చెప్తాను నాకు అందుకోరా. బొంగు పోసాడని చెప్పడు. దానికోసం 100 మంది నేను చంపుతా, 100 సార్లు నేను చచ్చిపోతా. అంత దమ్ము నాకుంది. ఆ ధైర్యం నీకుందా? ఈ సిగరెట్ అయిపోయే వరకు వాని పానం తీసేయాలి. ఆవేశంతో కొట్టే వాళ్ళని చూసావు, పగతో కొట్టే వాళ్ళని చూసావు, కానీ నాకు తిక్కరేగి కొడితే రిజల్ట్ ఇట్లుంటది రా. ఏం కొడతావురా? ఆగురు ఆగురు ఆగురు. నువ్వు తాలిగట్టిన పిల్లరా అది? నువ్వు తాలిగట్టగానే పిల్లమైతే నా ప్రేమ పుట్టగానే పిల్లమైందిరా. అన్నా, నువ్వు దాని దగ్గర పన్నావానో, దాన్ని పెళ్లి చేసుకున్నావానో, నా ప్రేమను వదిలేసుకుంటే నా ఊపిరిని వదిలేసుకున్నట్టే అన్న. ప్లీజ్ అర్థం చేసుకో అన్న, దండం పెడతా. ప్లీజ్ పెద్ద మనసు చేసుకో. సరేపో, తీసుకోపోరా, తీసుకోపో.